లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అద్భుతమైన ప్లేస్మెంట్స్. ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ కెరీర్ పాత్. జూలై 29 అంటే నిన్నన తెలంగాణ ప్రభుత్వం నుంచి 7,112 పోస్టులకు గాను నోటిఫికేషన్ వచ్చింది పోలీసు ఉద్యోగాలకు గాను. అయితే 2018లోను అదేవిధంగా 2022లోను గతంలో జరిగిన ప్రశ్నలు ఏ విధంగా వచ్చాయి, అదేవిధంగా ఏ సబ్జెక్ట్స్ నుంచి ఎక్కువ మార్కులు వస్తున్నాయి, అసలు ఏ విధంగా చదవాలి, ఏ సబ్జెక్ట్స్ ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది, ఇవన్నీ కూడా మన పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. అదేవిధంగా ఏ టాపిక్స్ ముందు చదవాలి, ఇక ఎక్కువ వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్స్ ఏంటి, టైం టేబుల్ ఏ విధంగా ఉండాలి, ఇలా పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో మనం చూద్దాం. ఇక్కడ మీరు ఎస్ఐ కానీ లేదంటే పోలీస్ కానిస్టేబుల్ సిలబస్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ ఉందండి, అర్థమెటిక్, జనరల్ సైన్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ కల్చర్, ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, మన భారతదేశ జాతీయ ఉద్యమం, కళలు, అదేవిధంగా చరిత్ర, భారతదేశ చరిత్ర గురించి ఉంది. అదేవిధంగా జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ ఉంది. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఉంది, రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ, ఇక తెలంగాణ స్టేట్ సంబంధించిన కాన్సెప్ట్స్ మీద ఎక్కువ మనకి సిలబస్ ఇవ్వడం జరిగింది. సో ఈ సిలబస్ ఆధారంగా ఇప్పుడు మనం ఏం చేయాలి, ప్రిపరేషన్ చదవాలి. అయితే ఈ సబ్జెక్ట్స్లో, ఈ 8 సబ్జెక్ట్స్లో హై ప్రియారిటీ దేనికి ఇవ్వడం జరుగుతుంది, ఏ సబ్జెక్ట్ నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి, ఏ విధంగా 2018లో అడిగారు, అదేవిధంగా 2022లో కూడా ఏ విధంగా అడుగుతున్నారు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ఈ విధంగా మీరు ఫస్ట్ సిలబస్ చూడండి. ఇది జస్ట్ ఇక్కడ ఇంగ్లీష్ అంటే మనకు సబ్ టాపిక్స్ ఉంటాయి, గ్రామర్ ఉంటుంది, అదేవిధంగా అర్థమెటిక్లో మనకు సబ్ టాపిక్స్ ఉంటాయి, జనరల్ సైన్స్లో సబ్ టాపిక్స్ ఉంటాయి. అవి పూర్తి సిలబస్ చూడండి మీరు ఫస్ట్, మన నోటిఫికేషన్లో ఉంటుంది. ఆ సిలబస్ చూసినాక మీరు వెయిటేజ్ బేస్ చేసుకుని మీరు ప్రిపరేషన్ చదవాల్సి ఉంటుంది. అది కూడా ఏ విధంగా చదవాలనేది, ఎక్కువ ఏ సబ్జెక్ట్స్కి ప్రియారిటీ ఇవ్వాలి, ఎక్కువ ఏ సబ్జెక్ట్కి వెయిటేజ్ ఉందని కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ చూసుకుంటే 2018లో 2018లో మీకు తెలుసు ఎగ్జామ్ మనకి 200 క్వశ్చన్స్ వస్తే 200 మార్క్స్ ఉంటాయి, అంటే ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది. ఓకే, అయితే ఇందులో మనకి సిలబస్లో చూసుకుంటే తెలంగాణ చరిత్ర ఉంటుంది, అదేవిధంగా తెలంగాణ ఉద్యమం, అర్థమెటిక్, రీజనింగ్, కరెంట్ అఫైర్స్ అండ్ ఇండియన్ హిస్టరీ, జనరల్ స్టడీస్ ఉంటుంది. ఓకే, అయితే 2018లో ప్రిలిమ్ స్థాయిలో కేవలం చరిత్ర నుంచి, తెలంగాణ చరిత్ర నుంచి 18 క్వశ్చన్స్ వస్తే ఉద్యమం నుంచి యావరేజ్గా 13 క్వశ్చన్స్ రావడం జరిగింది, అర్థమెటిక్ నుంచి 25, రీజనింగ్ 25, కరెంట్ అఫైర్స్ 30, ఇక హిస్టరీ నుంచి, ఇండియన్ హిస్టరీ నుంచి 20 క్వశ్చన్స్ రావడం జరిగింది. అదేవిధంగా మెయిన్స్ విషయానికి వస్తే మెయిన్స్లో అయితే తెలంగాణ చరిత్ర నుంచి 15 క్వశ్చన్స్ వచ్చాయి, తెలంగాణ ఉద్యమం నుంచి 9, అర్థమెటిక్ నుంచి 25, రీజనింగ్ 25, ఇక కరెంట్ అఫైర్స్ 23, అదేవిధంగా హిస్టరీ నుంచి, ఇండియన్ హిస్టరీ నుంచి 21 రావడం జరిగింది. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఏంటి అంటే మనకి ఏదైతే సిలబస్ ఇచ్చిందో ఆ సిలబస్ మొత్తం చదవకుండా స్మార్ట్ వేలో ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ వెయిటేజ్, ఏ సబ్జెక్ట్కి ఎక్కువ వెయిటేజ్ ఉంది, అందులోనూ ఏ టాపిక్స్కి, సబ్జెక్ట్లో మళ్ళీ టాపిక్స్ ఉంటాయి. ఫర్ సపోజ్ తెలంగాణ చరిత్రలో మనకు కాకతీయులు, అర్థమవుతుందా, కుతుబ్ షాహీలు, ఇలా మనకి టాపిక్స్ ఉంటాయి. అలా ఆ టాపిక్స్ నుంచి మనకి ఎక్కువ వెయిటేజ్ ఏ టాపిక్స్ ఉన్నాయని కూడా మనం చూస్ చేసుకొని చదవాల్సిన అవసరం ఉంది. ఇలా చదవడం వల్ల మీకు ఎక్కువ టైం కాకుండా తక్కువ టైంలోనే ఎక్కువ స్కోర్ చేయడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. సో ఈ విధంగా 2018లో చూసుకుంటే కరెంట్ అఫైర్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అంటే కరెంట్ అఫైర్స్తో ఎక్కువ హవా నడిచింది, 30 క్వశ్చన్స్ రావడం జరిగింది. కాబట్టి కరెంట్ అఫైర్స్ని మీరు నెగ్లెక్ట్ చేయకూడదు. ఈ కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి, అదేవిధంగా తెలంగాణ పర్స్పెక్టివ్లో ఎస్పెషల్లీ తెలంగాణ ప్రాంతీయ అంశాల మీద నేను
ఒక వీడియో సిరీస్ లాంచ్ చేయబోతున్నాను. ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అర్థమెటిక్ రీజనింగ్ నుంచి 50 క్వశ్చన్స్ రావడం జరుగుతున్నాయి. ఓకే, తెలంగాణ ఉద్యమం చరిత్ర నుంచి 30 క్వశ్చన్స్ రావడం జరుగుతున్నాయి. సో ఇక్కడే మీకు తెలంగాణ లేదంటే తెలంగాణ చరిత్ర ఉద్యమము, అదేవిధంగా అర్థమెటిక్ రీజనింగ్, కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయితే ఇక్కడ మీకు 110 మార్క్స్ రావడం జరుగుతుంది. ఇక జనరల్ స్టడీస్ ఉంది, జనరల్ సైన్స్ కూడా మనకు ఉన్నాయి కదా, అవి కూడా ఎక్స్ట్రా మనకి యాడ్ అవుతాయి. ఇక ఇండియన్ హిస్టరీ నుంచి కూడా మనకి 20 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు ప్రిలిమ్స్ స్థాయిలో మనకు క్వశ్చన్స్ ఒకలాగా వస్తే మెయిన్ స్థాయిలో ఒకలాగా వస్తాయి. ప్రిలిమ్స్కి మెయిన్స్కి ఒకే విధంగా ఉండదు. సిలబస్ ఒకటైనా సరే క్వశ్చన్స్ అడిగే విధానం, సబ్జెక్ట్స్ ప్రియారిటీ మారుతుంది. కాబట్టి మీరు నేను చెప్పినట్టుగా నా సిలబస్లోని ఎక్కువ వెయిటేజ్ ఏదైతుందో వాటి మీద మీరు ఫస్ట్ ఫోకస్ చేయాలి. ఈ విధంగా 2018లో మనకు కరెంట్ అఫైర్స్కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇక 2022లో 2022లో ఎక్కువగా అడిగిన ప్రశ్నలు ఏ విధంగా ఉన్నాయని చూసుకుంటే తెలంగాణ చరిత్ర నుంచి ప్రిలిమ్స్లో 17 క్వశ్చన్స్ అడిగారు, 17 క్వశ్చన్స్. అర్థమెటిక్లో 25, రీజనింగ్ 24, ఇంగ్లీష్లో 25, కరెంట్ అఫైర్స్ 25, ఇండియన్ హిస్టరీ 13, జనరల్ సైన్స్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎస్ఎన్టీ నుంచి 20+ అడిగారు, జాగ్రఫీ నుంచి 17, అదేవిధంగా ఇండియన్ పాలిటీ నుంచి 12. నేను 2018 క్వశ్చన్స్లో నేను ఇవి కవర్ చేయలేదు. ఇదేంటి జనరల్ సైన్స్, జాగ్రఫీ, పాలిటీ నేను ఇవి కవర్ చేయలేదు. సో 2022లో మాత్రం మనకు హై వెయిటేజ్ దేనికి ఇవ్వడం జరిగిందంటే ఈ 4కి: అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్. అదేవిధంగా ఇక జనరల్ స్టడీస్ ఏదుందో జనరల్ స్టడీస్ మనకి హై వెయిటేజ్ వస్తుంది. నియర్లీ ఒక 60 క్వశ్చన్స్ వరకు రావడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా మీరు చూసుకున్నట్లయితే ఇయర్ కొద్దీ మనకి ట్రెండ్ మారుతుంది. ఎవ్రీ ఇయర్ ఒక విధంగా ప్రియారిటీ లేదు. కానీ ఓవరాల్గా చూసుకుంటే అన్ని సబ్జెక్టులు కూడా మనకి వెయిటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. దేనిని కూడా తక్కువ చేయకుండా అలాగని ఎక్కువ చేయకుండా ఈక్వల్గా ఇవ్వడం జరిగింది 2022లో. ఇది ప్రిలిమ్ స్థాయిలో. ఇక మెయిన్ స్థాయి విషయానికి వస్తే తెలంగాణ చరిత్రకి కేవలం 5 క్వశ్చన్స్ వచ్చాయి. అర్థమెటిక్ నుంచి 25, రీజనింగ్ 26, అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్ నుంచి 25, కరెంట్ అఫైర్స్ 27, జనరల్ సైన్స్ నుంచి యావరేజ్ చూసుకుంటే మనకి 20+ వచ్చాయి. హిస్టరీ, ఇండియన్ హిస్టరీ మన భారతదేశ చరిత్ర గురించి 11 క్వశ్చన్స్, జాగ్రఫీ 13, అదేవిధంగా ఇండియన్ పాలిటీ 13. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ప్రిలిమ్స్ మాదిరి మెయిన్స్ కూడా ప్రిపరేషన్ ఒకటే ఉంటుంది. ప్రిలిమ్స్కి అలాగా మెయిన్స్కి అలాగా సిలబస్ ఉండదు. ఓకే, కాకపోతే ఇక్కడ మీరు తెలంగాణ కానిస్టేబుల్కి ఎస్పెషల్లీ మెయిన్స్ విషయంలో పర్సనల్ టెస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. అది పక్కన పెట్టినట్లయితే రిమైనింగ్ జనరల్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా సేమ్. కానీ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే డెప్త్ క్వశ్చన్స్ డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి మీరు ప్రియారిటీ వైజ్గా వెయిటేజ్ వైజ్గా సేమ్ ఎలాగ చదవాలి. సో ఈ విధంగా మీకు 2022లో కూడా కరెంట్ అఫైర్స్కి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది, ఇంగ్లీష్కి, రీజనింగ్, అర్థమెటిక్. ఈ విధంగా మీకు ప్రియారిటీ వెయిటేజ్ ఎక్కువ రావడం జరిగింది. మరీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, కరెంట్ అఫైర్స్ అనేది చాలా ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ఇక్కడ మీకు ఎగ్జామ్ డేట్స్ ఇంకా రాలేదు. సో నోటిఫికేషన్ అయితే వచ్చేసింది, కానీ ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడో మనకి ఇంకా ఇంటిమేట్ చేయలేదు. యాజ్ మచ్ పాసిబుల్ మీరు కరెంట్ అఫైర్స్కి ఎగ్జామ్కి 6 months ముందు ఎక్కువ చదవండి. గతంలో కూడా మనకు చూసుకున్నట్లయితే 6 months ముందు నుంచి ఎక్కువ ప్రియారిటీ ఇవ్వడం జరిగింది. క్వశ్చన్స్ అక్కడి నుంచి ఎక్కువ వచ్చాయి. ఇంకా కాదనుకుంటే ఇంకా 12 months వరకు, బిఫోర్ 12 months వరకు. అంటే ఫర్ సపోజ్ మీకు సెప్టెంబర్లో ఎగ్జామ్ ఉందనుకుంటే, ఈ సంవత్సరం సెప్టెంబర్లో మీకు ఎగ్జామ్ ఉంటే దీనికి 12 నెలల ముందుకి చదవాలి మీరు కరెంట్ అఫైర్స్. కానీ మ్యాక్సిమం లాస్ట్ ఇయర్ చూసుకుంటే ట్రెండింగ్లో 2022-18లో 6 months వరకు అడగడం జరిగింది. నేను దీని మీద మన ఛానల్ నుంచి ఒక స్పెషల్ సిరీస్ చేస్తాను. మీరు తప్పకుండా ఆ వీడియోస్ మీరు చూడండి, చాలా హెల్ప్ అవుతాయి. ఇక ఈ విధంగా మనకి 2022-2018లో మనకి క్వశ్చన్స్ అడగడం జరిగింది. దీన్ని బేస్ చేసుకొని ప్రిపరేషన్ని స్టార్ట్ చేస్తే బాగుంటుంది. అయితే ఎక్కువగా చదవాల్సిన సబ్జెక్ట్స్ ఏంటి?
మనం 2018 అదేవిధంగా 22లో ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయో మనం చూస్తాం, ప్రిలిమ్స్లో మెయిన్స్లో కూడా. అయితే ఇక్కడ వెయిటేజ్ అని చెప్పాను కదా, మరి ఎక్కువ ఏ సబ్జెక్ట్ చదవాలి అంటే మనం ఫస్ట్ మీరు కరెంట్ అఫైర్స్ నుంచి యావరేజ్గా 25 నుంచి 30 మార్క్స్ వస్తున్నాయి. అదేవిధంగా అర్థమెటిక్ రీజనింగ్ నుంచి 50 క్వశ్చన్స్ వస్తున్నాయి, అంటే 50 మార్క్స్. ఇక్కడ రెండు యావరేజ్ చూసుకుంటే 80 మార్క్స్ ఇక్కడే వస్తున్నాయి మనకి. అదేవిధంగా తెలంగాణ చరిత్ర నుంచి 15 నుంచి 20 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇక ఇంగ్లీష్ నుంచి 25+ రావడం జరుగుతుంది. ఇండియన్ హిస్టరీ నుంచి 15+. ఇక్కడ ఇండియన్ హిస్టరీ అంటే మీరు ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, చాలా వరకు మోడర్న్ హిస్టరీ మీద ఫోకస్ చేస్తారు. ఇక్కడ మీరు ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఇక ఆధునిక భారతదేశ చరిత్ర, ఈ 3 కూడా చదివితే మీకు మంచిది. ఎందుకంటే కేవలం లాస్ట్ ఇయర్ అడిగినట్టుగా ఈ ఇయర్ అడగాలని రూల్ లేదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. కాబట్టి మీరు బీ రెడీ, అన్ని ప్రిపేర్ అవడానికి రెడీగా ఉండండి. అన్ని ప్రిపేర్ అవుతే బెస్ట్. ఇక జనరల్ సైన్స్ నుంచి 25+ క్వశ్చన్స్ రావడం జరుగుతున్నాయి. ఈ విధంగా మీరు ప్రియారిటీ ఇచ్చుకోండి. మీరు ఆల్రెడీ వేరే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయి ఉంటే ఆ ఎగ్జామ్స్లో మీరు తెలంగాణ సంబంధించిన ఉద్యమం కానీ తెలంగాణ చరిత్ర చదువుకుంటే రిమైనింగ్ చదువు ఉన్నారనుకో, ఇది చదవండి ఫస్ట్. లేదు మీరు ఇనిషియల్గా ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తున్నారు, మీరు డిగ్రీ అయ్యింది, ఇప్పుడు మీరు డిగ్రీలో ఉన్నారు, మీరు ఇప్పుడు దీన్ని ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు అనుకుంటే కనుక ఫస్ట్ మీరు అర్థమెటిక్ రీజనింగ్ స్టార్ట్ చేయండి. అర్థమెటిక్ రీజనింగ్ స్టార్ట్ చేస్తే మీకు ఏమవుతుందంటే కానిస్టేబుల్ ఎగ్జామ్స్తో పాటు ఎస్ఏ ఎగ్జామ్స్ రాయొచ్చు, అదేవిధంగా ఇతర పోటీ పరీక్షలు కూడా రాయొచ్చు. ఇక నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ప్రియారిటీ ఇవ్వండి. ఎందుకంటే ప్రతి పోటీ పరీక్షకు, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దెన్ ఫస్ట్ అర్థమెటిక్ రీజనింగ్ అండ్ సెకండ్ కరెంట్ అఫైర్స్. ఇక థర్డ్ వచ్చేసరికి జనరల్ సైన్స్, జనరల్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ. ఇక జనరల్ సైన్స్ విషయానికి వస్తే బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఇవి ఉంటాయి కదా, అవి నెక్స్ట్ ప్రియారిటీ ఇవ్వండి. ఇక తర్వాత ఇంగ్లీష్కి ప్రియారిటీ ఇవ్వండి, తర్వాత తెలంగాణకి ప్రియారిటీ ఇవ్వండి. ఎందుకంటే ఇక్కడ మీరు కేవలం ఎస్ఏ కౌన్సిల్ ప్రిపేర్ అవుతే దీనికి ప్రియారిటీ ఇచ్చినా పర్వాలేదు. కాబట్టి ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మీరు ఏ దేనికి ప్రిపేర్ అవుతున్నారో దాన్ని బేస్ చేసుకొని మీరు ప్రియారిటీ ఇచ్చుకుంటే బాగుంటుంది. ఈ విధంగా మీరు ఎక్కువ చదవాల్సిన సబ్జెక్ట్స్ ఇవ్వన్నమాట. ఇక అసలు ఎన్ని మార్క్స్ వస్తే మనం సేఫ్లో ఉండొచ్చు? మనకి 200 మార్క్స్ ఉంటుంది. ఏ కేటగిరీ యాస్పిరెంట్స్ అయినా సరే మినిమం స్కోర్ ఎంత వస్తే సేఫ్ జోన్లో ఉంటామంటే 120 వస్తే సేఫ్ జోన్లో ఉండొచ్చు. లాస్ట్ ఇయర్ బిఫోర్ గతంలో జరిగిన ఎగ్జామ్స్ కట్ ఆఫ్ బేస్ చేసుకొని చూస్తే నేను ఈ కట్ ఆఫ్ మార్క్స్ మీద కూడా ఒక వీడియో చేస్తాను ఫర్దర్గా. అయితే ఇక్కడ ఇంకా విషయానికి వస్తే 120+ మనకి వస్తే సేఫ్ జోన్లో ఉంటాం. ఇక నో డౌట్ అనమాట, మనకి కానిస్టేబుల్కి మనకి జాబ్ రావడానికి 120+ ఉంటే బెస్ట్. ఇక్కడ మీకు స్కోరింగ్ సబ్జెక్ట్ చెప్పాను కదా నేను, ఏంటవి? అర్థమెటిక్ రీజనింగ్ ఫస్ట్ ఫోకస్, కరెంట్ అఫైర్స్ సెకండ్, ఇంగ్లీష్, జనరల్ సైన్స్, ఇవి కోర్. మీరు అదేవిధంగా తెలంగాణ చరిత్ర, ఇవే మీకు ఎక్కువ రిపీట్ అవుతాయి. కాబట్టి మీరు ఫస్ట్ దీనికి ప్రియారిటీ ఇచ్చుకొని మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీ టార్గెట్ 120+ ఫిక్స్ అవ్వాలి మీరు. మరి 120+ అంటే మనకి అర్థమెటిక్ రీజనింగ్ నుంచి 50, ఓకే, అలా ఈ విధంగా కరెంట్ అఫైర్స్ నుంచి 30, ఇంగ్లీష్ నుంచి ఒక 20, ఇక్కడ మీకు 100 వచ్చాయి. మీరు రిమైనింగ్ జనరల్ సైన్స్ నుంచి ఒక 30 అనుకున్నా సరే 130 ఇక్కడే వస్తుంది, ఎక్సెప్ట్ తెలంగాణ వదిలేస్తే. లేదు మీకు తెలంగాణ మంచి గ్రిప్ ఉంటే కనుక తెలంగాణ చదవండి, జనరల్ సైన్స్ పక్కన పెట్టి, దీని నుంచి 30 వస్తే అదే సరే 130 అవుతుంది. లేదు ఓవరాల్ అన్నీ కవర్ చేసుకున్నా సరే మీకు జనరల్ సైన్స్ ఒక 15 పెట్టండి, తెలంగాణ నుంచి ఒక 15 పెట్టినా సరే మనకు 130. గుర్తుపెట్టుకోవాలి, మీకు కంపల్సరీ మీ టార్గెట్ 120 ఫిక్స్ చేసుకుంటే మీరు 150 పెట్టడానికి ట్రై చేయాలి, ఓకే. అప్పుడే మీరు సేఫ్ టార్గెట్లో ఉంటారు. అలా కాకుండా మీరు 90 to 100లో పెట్టారనుకో రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే హెవీ కాంపిటీషన్ ఉంటుంది, చాలామంది ప్రిపేర్ అవుతారు, లక్షల్లో అప్లికేషన్స్ వస్తాయి. కాబట్టి ఈ 7000 పోస్ట్లో మీకు ఒక పోస్ట్ మీకోసం ఉండాలంటే కనుక మీకు 120+ మార్క్స్ వస్తేనే
కానిస్టేబుల్ ఉద్యోగం మీ చేతిలో ఉంటుంది. కాబట్టి మీరు ఈ విధంగా స్కోరింగ్ సబ్జెక్ట్స్ ఏదైతే స్కోరింగ్ పిల్లర్ సబ్జెక్ట్స్ ఉంటాయో వాటి మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయండి. అంతా ఓకే. ప్రిపరేషన్ సిలబస్ చూసుకున్నాం, బుక్స్ కొనుక్కున్నాం, లేదా కోర్స్ తీసుకున్నాం. ఏ విధంగా చదవాలి? ఇంకా డేట్స్ రాలేదు కానీ డేట్స్ వస్తాయి ఎప్పుడైనా సరే మనకి త్వరలో. అయితే ఒక టైం టేబుల్ మీకు ఉండాలి. మీరు ఎన్ని బుక్స్ కొన్నా సరే, మీరు ఎంత చేసినా సరే టైం మేనేజ్మెంట్. ఈ టైం మేనేజ్మెంట్ లేకుంటే మీరు ఏం చేసినా వేస్ట్. కన్సిస్టెన్సీతో మీరు ప్రిపేర్ అవ్వాలి. మోటివేషన్ ఎంతున్నా సరిపోదు. కన్సిస్టెన్సీ ప్రతిరోజు నిరంతరం మీరు చదవాలి. నేను ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ టైం టేబుల్ ఇస్తున్నాను చూడండి. మార్నింగ్ మీరు 5:30కి లేచారు అనుకుందాం. 5:30 నుంచి ఒక 6:30 ఆర్ 7 వరకు గ్రౌండ్కి వెళ్ళండి. ఎందుకంటే మనకి ఇక్కడ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. గ్రౌండ్కి వెళ్ళడం, రన్నింగ్, హై జంప్ ఇటువంటి ప్రాక్టీస్ చేయండి. ఆర్ 7:30 వరకు మీరు దీన్ని కేటాయించండి. ఓకే, 7:30 నుంచి ఇక మీరు టిఫిన్ చేస్తారు. ఓకే, 8 వరకు మీరు టిఫిన్ చేసి ఫ్రెష్ అవుతారు కాబట్టి సో ఓవరాల్గా 5 to 7 మీరు ఏం చేస్తారంటే 5 to 8 మీరు మీ గ్రౌండ్ గురించి, ఓకే 5 to 8 గ్రౌండ్ వెళ్తారు, ఇంకా పర్సనల్ యాక్టివిటీస్ టిఫిన్ చేస్తారు. సరిపోయింది కదా. ఇక 8 నుంచి 1 వరకు అంటే నియర్లీ 5 hours 5 గంటలు ఉంటుంది కదా. ఈ 5 గంటలు కూడా మీరు అర్థమెటిక్ రీజనింగ్ చేయండి. 5 గంటలు 3 గంటలు అర్థమెటిక్ రీజనింగ్ చేయండి. ఇంకో 2 hours మీరు నెక్స్ట్ 2 hours అంటే ఫర్ సపోజ్ 11 to 1 కరెంట్ అఫైర్స్ చదవండి. ఓకే, అంటే చూడండి ఈ విధంగా మీరు చదువుతారు. ఇక మధ్యాహ్నం లంచ్ చేస్తారు, వస్తారు. ఇక 1 నుంచి ఇంకా 2 వరకు మీరు రెస్ట్ తీసుకున్నా సరే 2 నుంచి 5 వరకు, 2 నుంచి ఈవినింగ్ 5 వరకు జనరల్ సైన్స్ చదవండి. ఇక నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 hour రెస్ట్ తీసుకోండి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఈవినింగ్ అలా ఫ్రెండ్స్తో చాయ్కి వెళ్ళడము ఇటువంటి బంద్ చేయండి ఇప్పుడు. ఎందుకంటే ఫ్రెండ్స్తో చాయ్కి వెళ్తారు, టైం వేస్ట్ అవుతుంది. మీరు ఈ నోటిఫికేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు ఫ్రెండ్స్తో మానేయండి ఫస్ట్ మీరు తిరగడం. ఇవి మంత్లీ ఓకే స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవ్వడానికి, కానీ మీకు ఈ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి పూర్తయ్యేంత వరకు అన్నింటికి బంద్ చేసేసి ఒక ప్రాపర్ టైం టేబుల్తో మీరు రెడీగా ఉండాలి. అప్పుడు మాత్రమే నీకు జాబ్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఇక 5 to 6 రెస్ట్ తీసుకున్నా సరే 6 to 8 చదవండి. మళ్ళీ ఒక 8 to 9 రెస్ట్ తీసుకొని 9 to 11 మళ్ళీ చదవండి. మీరు డైలీ యావరేజ్గా 8 to 10 hours చదవాలి. నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను అంతే మీకు ఇక్కడ. ఓకే, మీరు 8 to 10 hours డైలీ చదివితే మీకు కంపల్సరీగా మీకు మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఈ 5 months అవ్వచ్చు, నోటిఫికేషన్ కంప్లీట్ అవ్వడానికి 1 year అవ్వచ్చు. ఎంత అయినా సరే నోటిఫికేషన్ డేట్స్ ఇంకా రాలేదు, కానీ నోటిఫికేషన్ వచ్చేసింది కాబట్టి ఇప్పటి నుంచి మీరు ప్రాపర్ టైం టేబుల్ ఫిక్స్ అవ్వండి. ఈ టైం టేబుల్ లేకపోతే మీరు సక్సెస్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. కన్సిస్టెన్సీతో మీరు చేయవలసి ఉంటుంది. ఇక మీరు సండేస్ అండ్ సాటర్డేస్ ఉంటాయి కదా, ఈ వీకెండ్స్లో రివిజన్ అండ్ మాక్ టెస్ట్లు ఎక్కువ ప్రియారిటీ ఇవ్వండి. ఎక్కువ చదివింది 5 days చదివింది రివిజన్ చేయండి. ఇక సండే రోజు మాక్ టెస్ట్లు, ప్రాక్టీస్ టెస్ట్లు ఎక్కువ రాయండి. ఈ విధంగా మీరు చేసినట్లయితే మీకు మంచి డెవలప్మెంట్ ఉంటుంది, ఫౌండేషన్ గట్టిగా వస్తుంది, మీ ప్రిపరేషన్లో మీకు ఒక హోప్ వస్తుంది ర్యాంక్ రావడానికి. ఓకే, గుర్తుపెట్టుకోవాలి, మీరు ఎంత చదివినా సరే మీ హెల్త్ బాగోకపోతే మీరు అన్ఫిట్ అవుతారు. కాబట్టి దానికోసం డైలీ గ్రౌండ్కి వెళ్ళండి, మంచి ఫుడ్ తీసుకోవాలి మీరు. ఓకే, దాని తగ్గట్టు మీ బాడీని మీరు ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంచుకోవాలి. అలాగని చెప్పి మీరు జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. న్యాచురల్గా గ్రౌండ్కి వెళ్ళండి, రన్నింగ్ చేయండి, మినిమం బేసిక్ ఎక్సర్సైజ్ చేయండి. దానికి సంబంధించిన కోచ్ దగ్గరికి వెళ్ళండి కావాలితే, కానీ జిమ్లు గట్టి వెళ్ళదు. ప్రెసెంట్ మీరు ఇక్కడ బాడీలు పెంచాల్సిన అవసరం లేదు. మీరు మీ ఫిజికల్గా మీరు స్ట్రెంత్ అయినంత చాలు. రన్నింగ్ చేసే క్యాపబిలిటీ మీ దగ్గర ఉండాలి. దానికోసం మీరు జిమ్స్కి వెళ్ళిపోయి బాడీ బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇక యాస్పిరెంట్ చేసే పెద్ద మిస్టేక్ ఏంటి తెలుసా? సిలబస్ మొత్తం చదువుతారండి. సిలబస్ మొత్తం ఎంత ఉందో మొత్తం ఎవ్రీ పాయింట్ చదివేస్తారు. ఇలా చదవద్దు, బ్లండర్ మిస్టేక్ అది.
నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈవెన్ నేను ప్రిపేర్ అయినప్పుడు, నేను ఈవెన్ గ్రూప్ 1కి సివిల్స్కి ప్రిపేర్ అయినప్పుడు నేను చేసిన లేదా నేను ఫాలో అయిన మెథడ్ ఏంటంటే వెయిటేజ్కి. ఇక ఈ కానిస్టేబుల్ ఎగ్జామ్ విషయానికి వస్తే నేను ఇంతకుముందు చెప్పాను, వెయిటేజ్ ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్ ఉంది అది ముందు మనం తెలుసుకోవాలి. దాన్ని బేస్ చేసుకొని మీరు ప్రిపరేషన్ చేయండి. అంతేగాని 100% మీరు 100% సిలబస్కి వెళ్ళొద్దు. నేను నా ప్రిపరేషన్లో నేను సివిల్స్కి ప్రిపేర్ అయినప్పుడు నేను ఈ మిస్టేక్ చేయలేదు. జస్ట్ సిలబస్ ఏంటో చూశాను, అందులో వెయిటేజ్ బేస్ చేసుకొని దేనికి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయో దాన్ని బేస్ చేసుకొని నేను చూస్ చేసుకొని ప్రిపేర్ అయ్యాను. అప్పుడు ఏమైంది, నాకు హోప్ వచ్చింది నేను ఎక్కువ మోర్ రివిజన్ చేయడం వల్ల. కాబట్టి మీరు ఎక్కువైతే మనకి 6 సబ్జెక్ట్ హై వెయిటేజ్ ఉంది కదా, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి, వెయిటేజ్ మీద ఫోకస్ చేయండి. ఫస్ట్ సిలబస్ చూడండి అంతే, కానీ మొత్తం సిలబస్ చదవద్దు, వెయిటేజ్ బేస్ చేసుకొని చదవండి. అప్పుడు మీరు 100% పర్ఫెక్ట్గా మీ ప్రిపరేషన్ కంప్లీట్ అవుతుంది. ఇదే సక్సెస్ మంత్ర. ఈవెన్ నాట్ ఓన్లీ ఫర్ దిస్ ఎగ్జామ్, ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ యూ షుడ్ మెయింటైన్ వెయిటేజ్ మెథడ్. ఓకే, దిస్ ఈస్ ద స్మార్ట్ వే ప్రిపరేషన్. ఈ విధంగా మీరు చదివితేనే మీకు సక్సెస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి ఇక రానున్న వీడియోస్లో నేను గతంలో కట్ ఆఫ్ మార్క్స్ ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ఈ పీసీ కానిస్టేబుల్ అయితే పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి ఇక అప్డేట్స్ ఏమైనా ఉన్నా సరే మన ఛానల్ నుంచి వీడియోస్ వస్తే ఆ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుందంటే షేర్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.